వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజపర్ణిక. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నివసమై పార్ట్ 14. అర్హంత్ గదిలోకి రాగానే, నువ్వు పడుకోలోచనా, నాకు వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకుంటా అన్నాడు అసహనంగా. బావా, నీకు నా మీద కోపంగా ఉందా? తలదించేసి కళ్ళు మాత్రమే పైకెత్తి అడిగింది. నీ మీద కోపం ఎందుకురా? నా కోపం నీకు నచ్చిన డ్రెస్సులు కొనివ్వలేదు అని, నీ మీద కోపం కాదు అన్నాడు. దానిదేముంది బావా, ఇంకా మనం కలిసే కదా ఉండేది. ఇప్పుడు నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు కానీ, అమ్మో నీ షాపింగ్ ఏంటే బాబు, నన్ను చంపుతున్నావు అని విసుక్కుంటావు కూడా అంది కళ్ళు విప్పార్చి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరి కోసం షాపింగ్ చేయలేదు. మొదటిసారి నీ కోసం షాపింగ్ చేశాను. ఐ థింక్ నేను దానిలో సక్సెస్ అయ్యాను. అంటే నీకు నచ్చినవి తీసుకోవడం నాకు ఈజీనే అనుకుంటున్నా. సో నిన్ను ఖచ్చితంగా విసుక్కోను. ఇంకా దాని గురించి వదిలేసి హ్యాపీగా పడుకో, చాలా అలసిపోయావు కదా ఇప్పటికే అన్నాడు. నాతో పాటు నువ్వు కూడా ఈ నైట్ అంతా నిద్రపోలేదు కదా బావా, నువ్వు కూడా పడుకో బావా అంది ముద్దుగా. ఇప్పుడు నేను నీ పక్కన పడుకున్నానే అనుకో, నాకు నిన్ను ఇలా హత్తుకోవాలనిపిస్తుంది అంటూ లోచనాని హత్తుకుని చెప్పాడు. కానీ బావా, మనం అప్పుడే ఇలా ఉండకూడదు కదా అని అమాయకంగా సిగ్గుపడుతూ. మరి ఎప్పుడు ఉండాలి? అయినా మనకి పెళ్ళైంది కదా, ఇలా ఉంటే తప్పు కాదు కదా అన్నాడు. అర్హంత్ తన కోపాన్ని, అసహనాన్ని అంతా గది బయటే వదిలేసి కేవలం తన భార్య మీద ప్రేమ మాత్రమే ఉన్నట్టు అప్పటికప్పుడు తన మూడ్ని నార్మల్ చేసుకుని త్రిలోచనతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. తప్పు కాదు, కానీ తప్పే. అక్కర అయ్యే వరకు ఇలా కలిసి ఉండకూడదు. వ్రతమయ్యాక అక్కడికి ముహూర్తం చూస్తారు, అప్పుడే ఇలాంటివన్నీ చేయాలి సిగ్గుపడుతూ చెప్పింది. అక్కరంటే ఏంటి అర్థం కానట్టు అడిగాడు అర్హంత్. నేను చెప్పును, నాకు సిగ్గు అంటూ అర్హంత్ గుండెల్లో తలదాచుకుని గట్టిగా హత్తుకుంది అర్హంత్ని. లోచనాని అలాగే హత్తుకుని మొబైల్లో అక్కర అంటే మీనింగ్ ఏంటి అని గూగుల్ తల్లిని అడిగాడు. ఫస్ట్ నైట్ అని తెలియగానే అర్హంత్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అక్కర అంటే ఫస్ట్ నైట్నా అని అడిగాడు మంద్రమైన గొంతుతో. మీకు తెలిసిపోయిందా అన్నట్టు చూసి వెంటనే తలదించుకుంది లోచన. అంటే ఫస్ట్ నైట్ అయ్యే వరకు మనం ఇలా ఉండకూడదా? అయితే మనం త్వరగా ఫస్ట్ నైట్ చేసేసుకుందామా? లోచన చెవి దగ్గర చాలా లో వాయిస్తో మెస్మరైజింగ్గా అడిగాడు. ఏం మాట్లాడలేక అర్హంత్ ఊపిరి తన చెవిని తాకుతుంటే శరీరంలో కలుగుతున్న అలజడికి రెప్పలు బరువెక్కి వాలిపోతుంటే బుగ్గల్లోకి పొంగిన వేడి ఒళ్ళంతా ఆక్రమించగా, బావా నాకేదో అవుతుంది, ఈ గుండె చూడు ఎంత గట్టిగా కొట్టేసుకుంటుందో అంది కళ్ళు మూసుకునే. ఏమవుతుంది? దూరం జరగకుండా అలానే ఉండి అడిగాడు అర్హంత్. తెలియదు, నువ్వు నాకు దూరం జరుగు అని వణికే గొంతుతో తడబడుతూ చెప్పింది. నీకు దూరం జరిగి నేను ఉండలేను లోచన, ఇంతలా ఎలా నచ్చేసావు నాకు చిన్నగా తన పెదవుల్ని లోచన మెడికి తాకిస్తూ అన్నాడు. బావా అంటూ అర్హంత్ని గట్టిగా హత్తుకుని ఊపిరి వేగంగా తీసుకుంటుంది లోచన. చిన్నగా లోచన వెన్ను నిమురుతూ తనని గుండెల్లో పొదువుకుని అలాగే ఉన్నాడు. దీనికి ముహూర్తం ఉంటుంది, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఒకటవ్వాలి, ఇలా కాదు. చాలాసేపటి తర్వాత చిన్నగా అంది. అయితే అమ్మకి చెప్పినా ముహూర్తం పెట్టించమని లోచన తలపైకెత్తి అడిగాడు. నేను నీ భార్యనే కదా? బేలగా భయంగా అడిగింది లోచన. తన కళ్ళ నిండుగా నీళ్లు చేరిపోయాయి ఆ మాటలు అనేటప్పుడు. ఏమైంది, ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు? నేనే కదా నీ మెడలో తాళి కట్టింది, మరెందుకు ఇలా అడుగుతున్నావు అని అడిగాడు అర్హంత్. నేనంటే మేడం అనబోయి ఆగిపోయి, నేనంటే మీ నాన్నమ్మ గారికి ఇష్టం లేదు కదా, ఇప్పటికీ నన్ను ఈ ఇంటి కోడలిగా నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా, మరి ఇవన్నీ ఎలా చేస్తారు? అసలు నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు నన్ను తీసుకొచ్చి నీ పక్కన కూర్చోపెట్టాలి? చిన్నగా వెక్కుతూ అడిగింది. లోచన అంటూ తనని గట్టిగా హత్తుకుని తల మీద ముద్దు పెట్టి, నానమ్మ ఎందుకు నిన్ను నా పక్కన కూర్చోబెట్టిందో నాకు తెలియదు,
కానీ నా లైఫ్లో నువ్వు తప్ప మరొకరు ఉండరు. నేను ఒక్కసారి పెళ్లి చేసుకుంది, అది కూడా నిన్నే. నా భార్య అంటే నువ్వే. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా నిన్ను మాత్రమే చేసుకుంటాను. ఇంకొకరు నా లైఫ్లో ఉండరు. నీ లైఫ్లో కూడా ఆలోచన నాకు దూరంగా వెళ్ళిపోమ్మని ఎవరు చెప్పినా, ఆఖరికి నేనే అన్నా కూడా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఈ లైఫ్కి నీకు నేను, నాకు నువ్వు. మన లైఫ్లోకి ఎవరైనా వచ్చి విడదీయాలని చూస్తే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి, కానీ వాళ్ళు ఏదో చేస్తారని భయపడి నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకోకు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మా నాన్నమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఈ ఇంటి పరువు కాపాడటానికి ఏం చేయటానికైనా వెనకాడదు. అందుకే నిన్ను తీసుకొచ్చి నా భార్య స్థానంలో కూర్చోబెట్టింది. అలాగే మీడియా ముందు స్వీటీనే నా భార్య అన్నట్టు ప్రకటించింది. అది వెనక్కి తీసుకోలేదు. ఎందుకు అంటే మా కుటుంబ పరువుకు సంబంధించిన విషయం కాబట్టి. కానీ నిన్ను వెనక్కి తీసుకెళ్ళగలదు. అందుకే పెళ్ళి జరిగిన దగ్గర నుండి నిన్ను ఒక్క క్షణం కూడా వదలకుండా ఉన్నాను. ఎవరు వద్దు అన్నా నిన్ను నా రూమ్లోనే ఉండేలా చేశాను. నీకు కావాల్సినవన్నీ కూడా నేనే తెప్పిస్తున్నా అని ఒక క్షణం ఆగి లోచన 2 చెంపల మీద చేతులు వేసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, మొదట నిన్ను సేఫ్గా ఎక్కడైనా వదిలిపెట్టాలని అనుకున్నా, కానీ నీతో మాట్లాడాక నువ్వు బాగా నచ్చేసావు నాకు. ఏదో మనకు ముందు నుండే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కొన్ని గంటల్లోనే నిన్ను నా మనసు నిండా నింపుకున్నా. తెలుసా, నాకు ఊహ తెలిసాక నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని నాకు దగ్గరగా రానివ్వలేదు. ఇదిగో ఇలా నీతో మాత్రమే ఉన్నాను. నీకు దూరంగా ఉండాలని నాకు అనిపించడం లేదు. ఎప్పుడూ ఇంతే దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది. నిన్ను ప్రేమించాలని అనిపిస్తుంది బుజ్జి అంటూ లోచన నుదుటి మీద ముద్దు పెట్టాడు. బావా, నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు, చిన్నగా మూతి ముడిచి అంది. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఆ ఇష్టం ప్రేమగా మారిపోయి నిన్ను నా ప్రాణంగా చూసుకోవాలని అనిపిస్తుంది. నా ప్రాణంలా మారిపోతావా? లోచన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. బావ, మనకి పెళ్ళైపోయింది కదా. 3 ముళ్ళు మెడలో పడ్డాక ఆడపిల్లకి భర్తే అన్ని. భర్త తిట్టినా కొట్టినా ఏం చేసినా భార్యని వదిలిపెట్టకూడదు కదా. భర్తే ప్రాణం కదా. అబ్బాయిలకు కూడా అంతే కదా. భార్యనే కదా వాళ్ళ ప్రాణం. నువ్వు ఇది నా మెడలో కట్టినప్పుడే నేను నీ ప్రాణం అయిపోయాను కదా. అలానే నువ్వు కూడా నా ప్రాణం కదా అంటూ హత్తుకుంది గట్టిగా. లోచన నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే హత్తుకుని, మా నాన్నమ్మకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదని తెలుస్తుంది, కానీ ఎందుకు నిన్ను సీక్రెట్గా దాచిపెట్టింది? ఇప్పుడు పెళ్ళిలో కూడా తను కోరుకుంటే చాలామందిని మా స్టేటస్కి తగ్గ వాళ్ళని తీసుకొచ్చేది, కానీ అలా చేయలేదు. నిన్ను చూస్ చేసుకుంది ఎందుకు? అసలు రీజన్ ఏంటి? ఆవిడకు నీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మరి రాజేశ్వరీదేవికి త్రిలోచనకి ఉన్న సంబంధం ఏంటి? అర్హంత్ తన అనుమానాలను తీర్చుకోగలడా? తెలుసుకుందాం మరో ఎపిసోడ్లో. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.